సార్ టెలిగ్రామ్. అమ్మో ఖచ్చితంగా ఇదేదో పాడు కొబ్బరి అయి ఉంటుంది. సార్ తమరింకా దీపావళి మామూలు ఇవ్వలేదండి. ఉండవయ్యా, నేను ఇక్కడ డేరా తెచ్చుంటే ఇప్పుడు నీకు దీపావళి మామూలు జ్ఞాపకం వచ్చిందా? భగవంతుడా, ఇందులో ఏ చావు కబురు లేకుండా చూడండి ఆయన. అయ్యా ఏమైంది? అమ్మగారు త్వరగా రండి, అయ్యగారికి ఏదో అయిపోయింది. ఏమైందండి? ఏమండి? నా పేరు కోటీశ్వరరాయుడే కదా, నాకు ప్రశాంత్ అనే కొడుకున్నాడు కదా. ఏ విధవన్నా నన్ను విధవం చేయడానికి టెలిగ్రామ్ ఇచ్చాడేమో చదువు. అయ్యో, ఇది వెధవ టెలిగ్రామ్ కాదండి, మన ప్రశాంత్ దివ్య పెళ్లికి అంగీకరిస్తూ వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన టెలిగ్రామ్. నేను నమ్మను, 101 సార్లు చదివినా నేను నమ్మను. మీరేది నమ్మరు, నిజంగా వాళ్ళిద్దరూ పెళ్లికి అంగీకరిస్తూ ఇచ్చిన టెలిగ్రామే ఇది. ఏంటి గారు, ఏం జరిగింది? ఏం జరగడం ఏంటంటే, ఏదైతే జరగదనుకున్నామో అదే జరుగుతుంది. పాము కప్ప పాట పడుకుంటున్నాయి, నిప్పు నీరు నేస్తం చేసుకుంటున్నాయి. మన పిల్లలిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారండి. అంటారేంటంటే, ఇదిగో టెలిగ్రామ్ కూడా వచ్చేసింది. అయితే వెంటనే ప్రధానానికి ఏర్పాటు చేద్దాం. రాయుడు గారు, దివ్య నా ఒక్కగానొక్క బిడ్డ. తల్లిని తండ్రిని నేనే పెంచాను. నా కళ్ళు తీసి మీ చేతుల్లో పెడుతున్నాను, అది గుర్తుంచుకోండి. మీరేం బాధపడకండి గుప్తా గారు, ఆ కంటిని నా రెప్పలా కాపాడుకుంటాను. ఎరా గోవిందరావు, ఈయన మా వియ్యంకుడి గారు, కోటీశ్వరరాయుడు గారు. రాయుడు గారు, మా చిన్ననాటి స్నేహితుడు గోవిందరావు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. దివ్య నాకు కోడలు కావాల్సింది. మీ అదృష్టం బాగుండి మీ కోడలు కాబోతోంది. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అదే ఏదో సభలోనో ఓపెనింగ్ లోనో చూసుకుంటారు. అరే గోవిందు, ఈయన పైకి తేలదు గాని అబ్బో హీస్ 2 in 1. కనపడేది ఒక రకం, కనిపెడితే మరో రకం. ఈజ్ ఎ బిగ్ మ్యాన్, బిగ్ షాట్. అదేం కాదు కానండి, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని ఇప్పుడే పేపర్లో చదివా. ఏమిట్రా? ఎక్స్క్యూజ్ మీ. గుప్తా, వీరిని గురించి నీకు పూర్తిగా తెలుసా? అరే తెలుసుకోవటం ఏమిటి, టెక్స్టైల్ మిల్స్, షిప్పింగ్ కంపెనీలు, మెడికల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. హీస్ ఎ బ్లడీ మల్టీ మిలియనీర్ యార్. మీరు గోవిందరావు గారు, మాతో పెగ్గు తీసుకోండి. మీ జాతకం అద్భుతం, త్వరగా పెళ్లి అవుతుందిలే. ఆహా, మంచి హస్బెండ్ వస్తాడు. తాళి చెయ్యక్కర్లేదు గోవిందరావు గారు, మీరు చూస్తారు. మీరే కాదు, ఈ భూప్రపంచం మొత్తం గుడ్డులో పగించుకుని చూస్తుంది. నా కొడుకుని మైసూరు మహారాజుకే కాదు, అంతకంటే పెద్ద మహారాజుకి అల్లుని చేస్తారు, చేసి తీరుతారు. నువ్వు నీ కూతురు క్షమం కోరుకునేవాడివైతే ఈ ప్రధాన కార్యక్రమం వెంటనే ఆపు చేయాలి. గోవిందరావు, గృహంలో ఉండే మాట్లాడుతున్నావా? నేను బాగానే ఉన్నాను, కానీ నీకు స్పృహ వచ్చేసరికి ఈ కోటేశ్వరాడి నిన్ను పిచ్చగాని చేస్తాడు. వాడు చెత్త సామాన్లు బట్టి కొట్టువాడు కాదు. చెప్పు. నిజమే, పాత సామాన్లు అమ్ముకునేవాడే. రాయుడు, మీరా బాబు గారు, అలా పిలవకండి. రండి, ముహూర్తం టైం అయింది. అవునవును, నాకు అదే అనిపించింది. జరగాల్సింది సరిగ్గా ముహూర్తానికి జరగవలసిందే. ఈలోగా గెస్ట్లందరికీ మిమ్మల్ని పరిచయం చేయాలి. రండి. వద్దులేండి, నాకు సిగ్గేస్తుంది. అప్పుడే సిగ్గంటే ఎలా? రండి చెప్తా. ఫ్రెండ్స్, మీరంతా రావడం నాకు సంతోషంగా ఉంది. అసలు కార్యక్రమం కన్నా ముఖ్యమైన కార్యక్రమం ఒకటి ఉంది. కోటీశ్వరరాయుడు గారిని మీకు పరిచయం చేయటం. అతి సామాన్యంగా కనపడే ఈయన గొప్పతనం 2 ముక్కల్లో చెప్పాలన్నా తెల్లారిపోతుంది. గుప్తా గారు, మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ముందు ముహూర్తం కానిద్దాం, టైం అయిపోతుంది. లేదు లేదు, ఇప్పుడు ముహూర్తం తన్నుకొస్తుంది. సో కోటీశ్వరరాయుడు, మీరు చెప్పిన ప్రకారం టెక్స్టైల్ మిల్స్, షిప్పింగ్ కంపెనీలు, విదేశాల్లో వ్యాపారాలని చెప్పారు.
కానీ నిజానికి నీకున్నది 2 చెత్త సామాన్ల బడ్డీ కొట్లు మాత్రమే. చెత్త బడ్డీ కొట్టంటే పాత సామాన్లు కొంటామండి, పాత పేపర్లు కొంటామండి, దుప్పట్ల బ్లేడ్లు కొంటామండి అని వీధి వీధి తిరిగి చెత్త సరుకంతా కొని వాటిని మారుబేరానికి అమ్ముకునే కోటీశ్వరుడు గారు మీరు. ఈ చెత్త బడ్డీ శ్రీమంతుడు ఎంత గుండెలు తీసిన బంటంటే మాయ మాటలు చెప్పి మైసూరు మహారాజును మించిన మహారాజుతో బియ్యమందాలనుకున్నాడు. గారు, నన్ను మీరు ఇంతమంది ముందు ఘోరంగా అవమానిస్తున్నారు. మానం ఉన్నవాడికి అవమానం నీకేంటి? గుప్తా, Shut up! ఇంకా వినండి. ఈడు పన్నిన కుట్రతో నా బిడ్డ ఇతని కోడలైతే మొత్తం నా ఆస్తినే కైవసం చేసుకోవడానికి పథకం వేశాడు. నన్ను బిఠారిని చేసేవాడు. గుప్తా, ఇంకొక్క మాట మాట్లాడేవో ఈ విషనాగు మన ఇద్దరిని కబళించాలని చూశాడమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ బతుకు నాశనం కాకుండా లాస్ట్ మినిట్ లో నుండి నేను రక్షించుకోగలిగానమ్మా. I saved him. ఏయ్! గుప్తా, ప్రపంచం మారిపోవచ్చురా, నక్షత్రాలు గతులు తప్పచ్చు, భూమి ఆకాశాలు ఒక్కడి కావచ్చు, కానీ ఈ రాయుడు నువ్వు కొట్టిన చంపదెబ్బ మర్చిపోవడం ఈ జన్మలో జరగదు. బ్రతుకంతా గుర్తుంచుకుంటారు. నీ అంతు చూస్తాను రా. For a rascal. నోటది. వర్మ సార్. బక్షి అండ్ సక్సేనా కంపెనీకి వాళ్ళ ప్రపోజల్ మనం అంగీకరించినట్టు లెటర్ రాయి ఇమ్మీడియట్ గా. ఎక్స్క్యూజ్ మీ సార్, Yes? ఎవరో ప్రశాంత్ అటు మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలంటున్నారు. నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏ జన్మలో ఆ ప్రశాంతులను కలవటానికి వీలేదని చెప్పగీత. ఓకే సార్. వర్మ సార్. ఏం చెప్తున్నాను? బక్షి అండ్ సక్సేనా కంపెనీ గురించి. ఆ ప్రపోజల్ లో నాకు ఇప్పుడు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని రాయ్. అలాగే సార్. సార్ 1 సెకండ్ సార్. ఒక్క సెకండ్ కూడా ఈ విషయం గురించి మాట్లాడటం ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై టైం అని కూడా రాయ్ వర్మ. ఓకే సార్. మా నాన్నగారి మీద కోపం నా మీద చూపించడం న్యాయమా సార్? అసలే ప్రపోజల్ అనుమతించడమే పొరపాటును గుర్తించాం. వాళ్ళు మాయగాళ్ళు దగులు బాజీలని తెలిసింది. రాయాలా సార్? పుట్ ఇట్ డౌన్ వర్మ. ఓకే సార్. దివ్య గురించి కొంచెం ఆలోచించండి సార్. ఆమె బ్రతుకు అన్యాయం చేయకండి సార్. అడ్డమైన వాళ్ళ సలహాలు నాకు అవసరం లేదని రాయి వర్మ. ఓకే సార్. సార్ అంది రాసావా? ఓకే సార్. నా మాట కూడా కాస్త వినిపించుకోండి. ప్రపంచంలో మీ అనుమతి ఆశీస్సులు లేకుండా చాలా పెళ్లిలు జరుగుతున్నాయి. అలాగే మా పెళ్లి కూడా జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వర్మ, ఇది మీరు రాయనక్కర్లేదు. ఎందుకంటే భగవంతుడే రాసి పెట్టాడు. చివరికి నీ అసలు రంగు బయట పెట్టి కాకి కడుపున కాకే పుడుతుందని కోకిల పుట్టదని నిరూపించావు. ఇంకా ఎక్కువ వాగావు పెళ్లి కాదు నీ పెద్ద కర్మ జరుగుతుంది. సార్ మీతో చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను. మర్యాద నువ్వు నాకు నేర్పిస్తున్నావా? మర్యాద రక్తంలో ఉంటుందిరా. చెత్త సామాన్ల వ్యాపారం చేసి చేసి నీ బాబు దీనిది చెత్త రక్తం అయిపోయిందిరా. గుప్తా గారు, ఇంతవరకు మిమ్మల్ని చాలా గౌరవించాను. ఇప్పుడే తెలిసింది మీరెంత నీచమైన మనిషి. ఏం చూసావా rascal? హలో పోలీస్ స్టేషన్. లేరా? ఏమిటిది? ఇది ముఖమా? ఒకప్పుడు ముక్కు నోరు ఉన్న చంద్ర వంక, ఇప్పుడు చీకేసిన తాటి టెంక. ఓ, ఎలా ఉంది మన కవిత? Shut up. Move. నాకేమిట్రా? అర్థమైంది అర్థమైంది. దీనికి నువ్వే కారణమని చెప్పకనే చెప్తుంది. దెబ్బతిన్న వీడి ముఖం నీ కోపాన్ని. నాతో పెట్టుకోవద్దు, గొడవలు అయిపోతాయి.
నేను అసలే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఇన్స్పెక్టర్ ని, పేరు మహాకవి. ఓహో ఓహో Shut up. వీడే ఇన్స్పెక్టర్ ఆఫీస్కి వచ్చి గూండాయిజం చేస్తున్నాడు. అరెస్ట్ దిస్ రాస్కల్. అలాగే అలాగే రౌడీజానికి వంగదు నా హెడ్. స్టేషన్ కి రా, లాకప్ లో తినిపిస్తా తిరుపతి లడ్డు. హ, నాతో పెట్టుకోవద్దు, నా పేరు మహాకవి. ఓహో Shut up. అలమై